కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా 5 లక్షల రూపాయల నిధులతో స్టేజ్ డయాస్ కిచెన్ రూమ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ బాపిరాజు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కిచెన్ రూమ్ స్టేజ్ డయాస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా రంగమణి కొందుకూరి ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి కిచెన్ రూమ్ ను ప్రారంభించగా ప్రముఖ వ్యాపారవేత్త కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి స్టేజ్ డయాస్ ను ప్రారంభించారు. హరీష్ కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ నేడు సమాజంలో ఆర్భాటంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని, అందుకు భిన్నంగా తలాటం హరీష్ తన జన్మదినం సందర్భంగా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో 5 లక్షల రూపాయలతో క్రీడా మైదానంలో స్టేజ్ డయాస్ కిచెన్ రూమ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తలాటం హరీష్ మాట్లాడుతూ జిల్లా క్రీడా మైదానంలో స్టేజ్ డయాస్ కిచెన్ రూమ్లు లేక క్రీడా సంఘాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ తనకు తెలియజేయగా తన జన్మదినం సందర్భంగా 5 లక్షల రూపాయలతో స్టేజ్ డయాస్ కిచెన్ రూమ్ ను నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంపన సాయి, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సభ్యులు పిడకా శేషు, క్రికెట్ క్రీడాకారులు చార్లే, సతీష్, శేఖర్, కృష్ణవేణి, రాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నందు హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో తలాటం హరీష్ కొత్తగా ఒక స్టేజ్ని నిర్మించి, అలాగే క్రీడాకారులకు భోజనం సదుపాయం కోసం ఒక మంచి కిచెన్ని ఏర్పాటు చేసి ఈ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్టేజ్ కూడా చాలా కాలం నుంచి స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఒక స్టేజ్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తలాటం హరీష్ ఒక మంచి కార్యక్రమం క్రీడాకారులకి అవకాశం కల్పించారు. వాళ్ళకి ఈ పాత క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అడిగారు కిచెన్ అక్కడ ప్లేస్ ఉన్నది కొంచెం అన్ని వెంటనే ఆ కిచెన్ ఒకటి స్టేజ్ మెయిన్ ఇక్కడ అన్ని గ్రౌండ్లోని ఉన్నది, కానీ మన స్టేజ్ ప్రాబ్లం ఉంది. దీనికి రెంట్ బేస్లో కూడా టీడీస్కి వీళ్ళకి దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మన శ్రీనివాసరావు గారు వెంటనే అడిగిన వెంటనే నాకు ఇది స్టేడియం డెవలప్ చేయడానికి శ్రీనివాసరావు గారు ఎంతో ముందు ఉంటున్నారు. అసలు యాక్చువల్గా ఇంత ముందు అయితే శ్రీనివాసరావు రాకముందు ఒకలా ఉండేదంటే వచ్చాక చాలా డెవలప్ చేశారు. అంటే స్పాన్సర్లు అన్నది ఎవరిని అనుకున్నా ఆయన మాత్రం స్టేడియం బాగుండాలనే ఉద్దేశంతోనే ముందు ఉన్నారు. రేపనాడు ఫ్యూచర్లో కూడా డార్మెటరీ కూడా ఓపెన్ అయ్యాక ఎక్కడి నుంచో వచ్చిన క్రీడాకారులకి ఎక్కువగా సదుపాయం కలిగిస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యూచర్లో అక్కడ డార్మెటరీ ఆగిపోయిందండి. తర్వాత మన వచ్చిన ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కాబట్టి కూట ప్రభుత్వంలో అది ముందుకెళ్ళి వెళ్తే డార్మెటరీ కూడా ఓపెన్ అయితే పిల్లలందరికీ అక్కడ అన్ని వసతులు ఉంటాయండి. ఈ స్టేజ్ పెట్టడానికి కారణం మెయిన్ అంటే ఈ స్టేడియంలో అన్ని గేమ్స్ అవుతున్నాయి. సో స్టేజ్ లేదు, మెయిన్ స్టేజ్ కావాలని ఇక్కడ చిన్న చిన్న కిచెన్ అయితే ఇక్కడ మన పీటీస్ మామూలుగా గేమ్స్ అయినప్పుడు కిచెన్ కూడా చాలా ఉపయోగం అండి. దీని అంతా పరిశుభ్రంగా వాడుకుని దీన్ని నీట్గా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా డిఎస్టీ శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.